ఇప్పటికే ఈ గత 18 నెలల్లో రాజమహేంద్రవరంలో సుమారు 250 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలని కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రారంభించుకున్నాం, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా మళ్ళా కొత్తగా ఇంచుమించు 140 కోట్లు తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇప్పుడు దాకా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మాదిరిగా 20 నెలల్లో ఈ 250, 140 అంటే సుమారు 390 కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు. తీసుకురావడమే కాదు, పనుల్లో కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం, నాణ్యతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది చెప్పారు గతంలో, మేము ఇది చేసాం, మేము అది చేసాం అన్నారు, కానీ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న త్రాగునీటి సమస్య పైన ఈనాడు కూడా ఒక అవగాహన లేకుండా, పరిష్కారం చూపించకుండా చేశారు రాజకీయాలు. ఈరోజు అమృత్ 2.0 ద్వారా క్వారీ ప్రాంతంలోని, ఎందుకంటే మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అదే పని మీద అడిగేవారు, శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికతో ఎంపీ గారు కానీ, నేను కానీ, గౌరవ కమిషనర్ గారు కానీ, సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు చర్చించి